హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. వీడియోస్ కొంచెం స్లో వస్తున్నాయి, కొంచెం కాదు చాలాగే స్లో వస్తున్నాయి, బట్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయో మీకు తెలుసు కదండి. ట్రేడింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను 6 months నుంచి. చాలా బిజీగా ట్రేడింగ్లో ఉంటున్నాను బికాజ్ ఐఎమ్ ఫుల్ టైమ్ ట్రేడర్. అందుకే నేను మండే టు ఫ్రైడే ఏదైతే ఉంటుందో టైం చాలా బిజీ మార్కెట్ డేస్ కాబట్టి. బట్ వెరీ సూన్ మళ్ళీ అదే పేజ్లో బైక్ కార్ తెలుగులో ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ని లవ్ చేసి సపోర్ట్ చేశారో ఐ విల్ బీ బ్యాక్ ఫర్ షూర్. అప్పటి వరకు కాస్త సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎంజీ కామెట్, ద ఎలక్ట్రిక్ కార్ ఫ్రమ్ ఎంజీ. అండ్ ఎంజీలో వచ్చే ఒక 10 lakhsలో వచ్చే కార్ ఇది. అఫోర్డబుల్ కార్ అని చెప్పొచ్చు. వై? బికాస్ దీస్ డేస్ ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ స్ట్రెచింగ్ దెమ్ సెల్వ్స్ బికాస్ బయింగ్ కెపాసిటీ పెరిగింది, లోన్స్ ఇస్తున్నారు, ఎవ్రీవన్ వాంట్ టు పర్చేస్ ద కార్. సో 10 lakhs కూడా ఇప్పుడు ఒక అఫోర్డబుల్ సెగ్మెంట్లోకి వచ్చేసింది. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ ఇట్ యాజ్ అన్ అఫోర్డబుల్ కార్. సో లెట్స్ సీ ఎంజీ కామెట్లో మనకి ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, కార్ కంఫర్ట్గా ఉందా లేదా, కెన్ యూ టేక్ దిస్ యాజ్ అ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఎంజీ కామెట్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే 3 వేరియంట్స్లో వస్తుంది. ఈవీ పేస్, ఈవీ ప్లే అండ్ ఈవీ ప్లస్. సో ఈవీ పేస్ 9,22,000, ఈవీ ప్లే 10,70,000 అండ్ ఈవీ ప్లస్ 11,50,000గా ఉంటుంది. అండ్ ఈ ప్రైజెస్ అనేది స్టేట్ టు స్టేట్ అండ్ ఈవెన్ సిటీలో కూడా కాస్త డిఫర్గా ఉంటాయి. అండ్ ఈ కామెట్ వచ్చేసి 2-door కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ అండి. 4 కలర్ వేరియంట్స్లో వస్తుంది. వైట్, గ్రే, బ్లాక్ అండ్ అలాగే గ్రీన్. గ్రీన్ లుక్స్ వెరీ వెరీ ఫ్రెష్ అండ్ యూనిక్గా కనబడుతుంది. అండ్ ఇప్పుడు లుక్స్ గురించి మాట్లాడుకుంటండి. కార్ మీరు చూసిన వెంటనే నచ్చుతుంది. చాలా స్టైలిష్గా మంచి బాక్సీ ఎలిమెంట్స్తో ఒక మోడర్నైజ్డ్ అపీల్ డిజైన్ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఫ్రంట్లో చూసినట్లయితే వీ హ్యావ్ ఎల్ఈడి బార్స్, అలాగే హెడ్లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్ఈడి ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక క్రిస్టల్ లైట్ ఎల్ఈడి టైప్స్ మనకి ఇందులో డిజైన్ చేయడం వలన చూడడానికి కార్ యొక్క లుక్ దృష్టిలో పెట్టుకొని కార్ని లాంచ్ చేశారు. సింగపూర్లో అండ్ మలేషియాలో ఆల్రెడీ కార్ అవైలబుల్గా ఉంది. అండ్ డ్యూయల్ టోన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ కార్కి చాలా బాగా అపీలింగ్గా కనిపిస్తుంది. స్పెసిఫిక్గా నాకు నచ్చింది ఏంటంటే విండ్షీల్డ్ యొక్క సైజ్ చాలా బాగుందండి. లోపల కూర్చున్నప్పుడు కూడా మీకు చాలా క్లియర్గా రోడ్ టోటల్గా విజిబుల్గా అనిపిస్తుంది. ఇంత చిన్న కార్లో ఈ విధమైన డిజైన్ అనేది చేయడం ఇట్స్ అ గుడ్ జాబ్ యాజ్ ఫార్ యాజ్ ద ఇంజనీరింగ్ ఈస్ కన్సర్న్డ్. అండ్ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే సైడ్ లుక్స్ కూడా మీరు చూస్తే చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. చిన్నగా కాంపాక్ట్గా ఉంటుంది. ఓఆర్విఎమ్స్ మనం చూసుకున్నట్లయితే బ్లాక్ ఇన్ కలర్లో ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ దట్ 12-inch టైర్స్ ఇందులో ప్రొవైడ్ చేశారు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఒక 13-inch టైర్స్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఎనీవేస్ ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ కార్. ఆబ్వియస్లీ ఎఫిషియన్సీ కోసం కూడా చాలామంది ఈ కార్ని కొంటారు కాబట్టి సో 12 inches అని ఎంజీ ఆప్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఫ్రంట్లో మనం చూసుకున్నట్లయితే పవర్ ఎక్కడి నుంచి అయితే మనం ఛార్జింగ్ చేస్తామో ఛార్జింగ్ సాకెట్ కూడా మనకి ఫ్రంట్లోనే ఇవ్వడం జరిగింది. అన్లైక్ ఎనీ అదర్ ప్లేసెస్ బ్యాక్ సైడ్ కానీ సైడ్లో ఇవ్వలేదు. 2-door కాబట్టి కార్ మనం చూడడానికి స్టైలిష్గా కనిపిస్తుంది, క్యూట్గా ఉంటుంది. అండ్ ఈ 2-doorలోనే మనకి 4-seater కార్ ఇది. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. రియర్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ సైడ్లో ఎంతైతే క్యూట్గా స్టైలిష్గా ఉంటుందో రియర్లో కూడా అంతే బాగుంటుంది. వెనకాల కూడా మనకి ఎల్ఈడి బార్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. బాక్సీ ఎలిమెంట్స్ చూడడానికి కనిపిస్తాయి. ఎంజీ బ్రాండింగ్ లోగోతో పాటు మీకు టెయిల్ ల్యాంప్స్ కూడా చూసుకుంటే కైండ్ ఆఫ్ స్క్వేర్లో ఇవ్వడం జరిగింది. ఓవరాల్ ఒక బాక్సీ ఎలిమెంట్ కార్ మనకి చూడడానికి లభిస్తుంది ఇక్కడ. అండ్ కింద రిఫ్లెక్టర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ లిటిల్ బూట్ స్పేస్ ఇన్ దిస్ ఎంజీ కామెట్. అండ్ ఇప్పుడు ఇంటీరియర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంటీరియర్స్ కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేశారండి. మినిమలిస్టిక్గా అని చెప్పాలి. చూడడానికి నీట్గా అనిపిస్తుంది. వైట్ డాష్ బోర్డ్ని ఆఫ్ చేసుకున్నారు. కైండ్ ఆఫ్ లైక్ గ్రే అండ్ వైట్ టోన్ కనిపిస్తుంది. ఓవరాల్గా కేబిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి గ్లవ్ బాక్స్ దగ్గర స్పేస్ చూసినట్లయితే ఇక్కడ కూడా మీకు ఫోన్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. డోర్స్లో కూడా మీరు 1 liter బాటిల్తో పాటు స్టిల్ యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంది. అండ్ హ్యాండ్ రెస్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. విత్ ద లెదర్ టచెస్ని ఇవ్వడం జరిగింది. సాఫ్ట్ మెటీరియల్ని కూడా బాగానే యూస్ చేశారు. అండ్ మధ్యలో మనం చూసినట్లయితే ఈ పెద్దగా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఏదైతే కనిపిస్తుందో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ యూనిక్ అని చెప్పాలి. ఇలాంటి ప్రైస్ పాయింట్లో దట్టు ఇలాంటి ఒక చిన్న కార్లో ఇంత ఒక రిచ్నెస్ అనేది మనకి వేరే ఏ కార్లో అయితే ఇవ్వట్లేదు. అండ్ మనం ఎంజీ యొక్క బ్రాండింగ్ మనకి స్టీరింగ్ పైన కనిపిస్తుంది. 2-spoke వీల్ని ఆఫ్ చేసుకున్నారు. మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ అండ్ లెదర్ ర్యాప్డ్ కూడా ఇవ్వడం వల్ల కొంచెం ఆ టచ్ అండ్ ఫీల్ కూడా కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది. ఏసీ వెన్స్ యొక్క డిజైన్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్స్ రియలీ అ వెరీ గుడ్ కంఫర్టబుల్ కార్ అని చెప్పొచ్చండి. దట్ టు అట్ దిస్ ప్రైస్ పాయింట్. అండ్ ఈవీలో మనం చూసుకున్నట్లయితే 2-door కార్లో ఇంత కంఫర్ట్ వేరే ఏ కార్లో మీకు దొరకదు. దట్ ఈస్ ఫర్ షూర్. ఈవెన్ మీరు 5.8, 5.9 ఉన్నా కూడా మీకు హెడ్ రూమ్ అనేది చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. దాంతోపాటు మీకు ఏదైతే కార్ యొక్క డైనమిక్స్ ఉన్నాయో మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. వీల్ బేస్ కూడా ఎక్కువ ఉండడం వలన మీకు కార్ లోపల బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. 4 people నిజంగా చెప్పాలంటే 5.8, 5.6 ఉండి ఒక 4 people ట్రావెల్ చేయాలంటే కూడా మీరు లాంగ్ జర్నీస్ కూడా ఈ కార్లో చేయొచ్చు. మీన్స్ తప్పకుండా బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఉండాలి. సో
ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఒక చిన్న బ్యాటరీ ప్యాక్ ఇచ్చారండి. 17.3 కిలోవాట్ బ్యాటరీ విచ్ క్లెయిమ్స్ 230 కిలోమీటర్స్ పర్ ఫుల్ ఛార్జ్. కాకపోతే సిటీలో మీరు రెగ్యులర్గా డ్రైవ్ చేస్తే ఈజీగా మీకు 210 వరకు కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి మనకి 15 యాంప్ సాకెట్తో మనకి 3.3 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్తో మాత్రమే వస్తుంది. ఇందులో మీకు డీసీ ఛార్జింగ్ లేదు. అండ్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే 42 హెచ్పి పవర్ అండ్ 110 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ విచ్ ఈస్ నాట్ సో పెపీ అట్ ద సేమ్ టైమ్ నాట్ సో మీరు పర్ఫార్మెన్స్లో అంత డిసప్పాయింట్ అయ్యేలాగా ఏమి ఉండదు. ఈజీ గోయింగ్ అర్బన్ స్టైలింగ్ కార్ విత్ ద గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కార్ వెయిస్ వచ్చేసి 815 కేజెస్గా ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఆ డోర్ వేసినప్పుడు తెలిసిపోతుంది. ఆ ప్రైస్ ఏదైతే పెడుతున్నారో ఇట్ హ్యాస్ దట్ గుడ్ ఆర్కిటెక్చర్ అలాంగ్ విత్ ద గుడ్ బిల్ట్ ఇన్ క్వాలిటీ అయితే మనకి కామెట్ ఫీల్స్ అనేది ఇస్తుంది. ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ద కార్ కనెక్టెడ్ ఫీచర్స్, 2 ఎయిర్ బ్యాగ్స్, ఐసోఫిక్స్ మౌంట్స్, రియర్ కెమెరా అండ్ సెన్సర్స్, ఏబిఎస్ విత్ ఈబీడీ. కాకపోతే ఇందులో ఈఎస్సీ అనేది ఇవ్వలేదు. అండ్ రైడ్ అండ్ క్వాలిటీ గురించి అయితే నేను ఏం కమెంట్ చేయనండి, బికాజ్ నేను ఆనెస్ట్లీ కార్ అయితే డ్రైవ్ చేయలేదు. సో సూన్ నేను డ్రైవ్ చేసి ఆ అప్డేట్ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇన్ అ ఫార్మ్ ఆఫ్ వీడియో. సో షెల్ వి బై దిస్? ఆబ్వియస్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కార్ విత్ అ గుడ్ స్పేస్ ఇన్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ పరంగా, ఫీచర్స్ పరంగా చూసుకున్నా కూడా దట్ ఫీల్ 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవి కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ని అయితే ఇస్తుంది. అండ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం వాట్ ఐ థింక్ అట్లీస్ట్ ఒక 2 lakhs అలా తక్కువ ఉంటే బాగుండేది. ఆన్ రోడ్ ఒక 9 lakhsలో వచ్చి ఉంటే 9.5లో వచ్చి ఉంటే చాలా బాగుండేది. కాకపోతే దీస్ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ సో కాస్ట్లీ. సో కార్ పరంగా చూసుకొని ప్రైస్ అయితే స్టిల్ ఐ థింక్ దట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ ఓకే, ద ప్రైస్ ఈజ్ ఆల్సో ఫైన్. కానీ ఈ కార్ ఎవరు కొనాలనుకుంటారు? మోస్ట్లీ పీపుల్ హూ లివ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్. ఒక సెకండరీ కార్ ఆల్రెడీ వాళ్ళకు లాంగ్ డిస్టెన్స్కి ఉన్నప్పుడు సిటీలో ఒక ఎలక్ట్రిక్ కార్ కావాలి అనుకుంటే మాత్రం దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద గుడ్ చాయిస్. బికాస్ చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది కార్ అండ్ మంచి కంఫర్ట్ని కూడా ఆఫర్ చేస్తుంది. 4 పీపుల్ని ఈజీగా అకామిడేట్ చేస్తుంది. అండ్ మీకు 230 కిలోమీటర్స్ రేంజ్ ఈజ్ రియలీ నాట్ అ స్మాల్ రేంజ్. కంపారిటివ్లీ మీరు ఏ మెట్రోపాలిటన్ సిటీ చూసుకున్నా ఇన్ అండ్ అవుట్ మీకు 200 కిలోమీటర్స్ కన్నా కూడా ఎక్కువగా ఉండదు. సో దిస్ ఇస్ మై ఒపీనియన్. వాట్ డూ యూ థింక్? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఐ విల్ సీ యూ విత్ అనదర్ వీడియో.